ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో సినాయి పర్వత ఉదయకాల ప్రార్థనలను కూడి వచ్చిన మీ అందరికీ కూడా సమాధానము కలుగును గాక. ఆమేన్. దేవుడు యొక్క అద్భుతమైన ఉదయకాలాన్ని, మరొక ఉదయకాలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించేద్దాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడు చేసిన మేలులను బట్టి దేవునికి మహిమ. అక్కడ రాయబడిన మాట పిల్లరా, దేవుడు తగిన సమయమందు హెచ్చిస్తాడు. ప్రతిదానికి సమయం కలదు. అలాగే నేను హెచ్చింపబడుటకు కూడా సమయం కలదు. ప్రతిదానికి సమయం అనేది ఒకటి ఉంది. తొందరపడాల్సిన పనేం లేదు. దేవుడు ఆ సమయాల్లో దేవుడు హెచ్చిస్తాడు. ఆ సమయాల్లో దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని సమయాల్లో ప్రభు మనల్ని దీవిస్తాడు. మన టైమింగ్స్ వేరు, ఆయన టైమింగ్స్ వేరు. మన ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో మన జీవితాలు తగిన సమయమందు హెచ్చింపబడతాయి, తగిన సమయమందు ఆశీర్వదింపబడతాయి. తగిన సమయమందు దేవుడు మనల్ని బలపరిచేవాడుగా కనబడుతున్నాడు. తగిన సమయం అంటే ఒక సమయం అనేది ఉంది. ఒక సమయం అనేది ఉంది. సో ఆ సమయంలోనే మనం బలపరచబడతాం, ఆ సమయంలోనే మనం ఆశీర్వదించబడతాం. అయితే ప్రియులారా, దేవుడు తగిన సమయమందు హెచ్చించినట్లు, తగిన సమయంలో ప్రభు హెచ్చించాలి అని అంటే మనం ఎక్కడ ఉండాలి? ఎటు పడితే అక్కడ ఉన్న వారిని దేవుడు హెచ్చించాడు. ఎటు పడితే అటు ప్రయాణిస్తున్న వారిని దేవుడు హెచ్చించాడు. మరి ఎవరిని హెచ్చిస్తాడు అని అంటే ఆయన యొక్క బలిష్టమైన చేతి క్రింద, ఆయన బలిష్టమైన చేతి క్రింద ఉన్నవారిని, అంటే ఎవరిని పడితే వారిని దేవుడు ఆశీర్వాదం దేవుడు ఇవ్వడు. మళ్ళీ ఎవరిని ఆస్వాదిస్తాడు అని అంటే ఎవరిని దీవిస్తాడు? ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉన్న వారిని, దీనత్వం కలిగిన వారిని, దీనమైన మంచి మనసు కలిగిన వారిని దేవుడు తగిన సమయంలో హెచ్చిస్తాడు. దానికంటే ఒక సమయం దేవుడు కేటాయించాడు. సో అప్పటి వరకు మనం ఎక్కడ ఉండాలా అని అంటే ఆయన బలిష్టమైన చేతి క్రింద ఎలా ఉండాలా? దీన మనస్కులై ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. దేవుడు ఘనపరుస్తాడు. ఆయన చేతి క్రింద మనం ఉండడం నేర్చుకోవటం మంచిది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ బలిష్టమైన చేతి క్రింద దేవుడు మనల్ని ఉంచాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ ఉదయకాల దేవుని సన్నిధిలో వచ్చిన ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తగిన సమయంలో మనల్ని హెచ్చించడానికి
మనం అందుబాటులో ఉండాలి, ఎటు పడితే అటు కాదు. దేవుడు మనల్ని పిలిచినప్పుడు అవును ప్రభా నీ చిత్తం నేను ఉన్నాను అని అందుబాటులో ఉన్న వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి అందుబాటులో ఉంది, లోకానికి కాదు. సో మనకంటూ ఒక సమయాన్ని దేవుడు కేటాయించాడు, హెచ్చింపబడడానికి, దీవించబడడానికి. అప్పటి వరకు దేవుని యొక్క హస్తంలో క్రిందట, బలిష్టమైన చేతి క్రిందట దీని మనసుకులై మనం జీవించదుము గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, కనికరం కలిగిన దేవా, నీకు స్తోత్రం. నీ వాక్యం మా జీవితాల్లో నాటండి, ప్రతి వాక్యము అయ్యా నాటండి. ఈ దినంలో కావలసిన వర్తమానం మాకు ఇచ్చారు. ఈ వాటలు మా హృదయాల్లో, తలంపుల్లో నాటి మాయం పొందుకున్నాం. వాక్యంతో నింపినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఉదయకాల ఒక సమయాన్ని బట్టి స్తుతిస్తూ, వందనములు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్.